విశాఖపట్నం లంకేలపాలెంలో గంజాయి కలకలం రేపింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న కారును గుర్తించి తనిఖీ చేయగా అందులో 300 కిలోల గంజాయి, 10 రూపాయల నగదు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. విశాఖపట్నం లంకేలపాలెంలో గంజాయి కలకలం రేపింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న కారును గుర్తించి తనిఖీ చేయగా అందులో 300 కిలోల గంజాయి, 10 రూపాయల నగదు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. విశాఖపట్నం లంకేలపాలెంలో గంజాయి కలకలం రేపింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న కారును గుర్తించి తనిఖీ చేయగా అందులో 300 కిలోల గంజాయి, 10 రూపాయల నగదు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్. సంజన, విశాఖలో మరోమారు పెద్ద ఎత్తున గంజాయి లభ్యమైంది. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకెలపాలెంలో ఈ ఘటన జరిగింది. లంకెలపాలెంలోని జాతీయ రహదారి పక్కన అనుమానాస్పదంగా ఒక కారు కనిపించింది. దీంతో పోలీసులు ఆ కారును తనిఖీ చేయాలని ప్రయత్నించారు. దీంతో అందులో ఉన్న ఇద్దరు కూడా పరారయ్యారు. కారుకు తాళాలు వేసుకొని అక్కడి నుంచి లగాయించారు వాళ్ళు. దీంతో వాళ్ళను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ కోవలోనే కారును తనిఖీ చేయగా 300 కేజీల విలువైన గంజాయి లభించింది. మరో 10,000 రూపాయల క్యాష్ కూడా లభించింది. ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఈ గంజాయికి సంబంధించి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించిన నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేసింది. ఈ కోవలోనే పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ప్రాంతాల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ కారులో వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వాటిని తనిఖీ చేయగా ఈ భారీ ఎత్తున గంజాయి లభించింది. ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారైన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సంజన. శ్రీరామ్.
పీకంటారు సందర్భంరా మీరు ప్యాకెట్ పీకంటారు సందర్భంరా మీరు విశాఖపట్నం లంకేలపాలెంలో గంజాయి కలకలం రేపింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న కారును గుర్తించి తనిఖీ చేయగా అందులో 300 కిలోల గంజాయి 10,000 నగదు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు.